డియర్ స్టూడెంట్స్, మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు సంబంధించింది. ఈ లెసన్లో ఆల్రెడీ మనం పార్ట్ 1 పార్ట్ 2 చెప్పేసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 3 చెప్పుకోబోతున్నాం. ఎవరైనా కనుక పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఆ రెండు పార్ట్స్ చూసిన తర్వాతనే ఈ పార్ట్ 3 చూడండి. ఓకేనా? ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాస్లో యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి, అలానే రిజిడిటీ మాడ్యులస్ అంటే ఏంటి, బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి, వాటికి ఫార్ములాస్ డెఫినేషన్స్ కూడా చూసామన్నమాట. ఇప్పుడు కంప్రెసిబిలిటీ అంటే కూడా చూసాం. అంటే బల్క్ మాడ్యులస్ రెసిప్రోకల్ని కంప్రెసిబిలిటీ అంటారు. దానికి యూనిట్ కూడా చూసేసామన్నమాట. అవన్నీ ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పాయిజాన్స్ రేషియో అంటే ఏంటో నేర్చుకుందాం. ఇప్పుడు ఇదొక రాడ్, బ్లూ కలర్లో చూపిస్తున్నది ఒక రాడ్ అన్నమాట. దానికి ఎంతో కొంత లెంగ్త్ ఉంది, సమ్ స్మాల్ ఎల్ దాని లెంగ్త్. అలానే అది రౌండ్గా ఉంది, దాని డయామీటర్ ఎంత అంటే స్మాల్ బి. దీని లెంగ్త్ ఏమో స్మాల్ ఎల్, డయామీటర్ ఏమో స్మాల్ బి. ఇలాంటి రాడ్ని మనం ఏం చేసామంటే దాని లెంగ్త్ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా ఎక్స్టెండ్ చేసాం, అంటే సాగదీసామన్నమాట. లెంగ్త్ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా దాన్ని ఎలాంగేట్ చేసాం. దానివల్ల దాని లెంగ్త్ అనేది ఇంక్రీజ్ అయింది. దాని లెంగ్త్లో వచ్చిన ఇంక్రీజ్ ఎంత అంటే డెల్టా ఎల్. ఇక్కడ రాస్తున్న దాని లెంగ్త్లో వచ్చిన ఇంక్రీజ్ ఎంత అంటే డెల్టా ఎల్ అన్నమాట. దాని ఒరిజినల్ లెంగ్త్ ఎంత అంటే స్మాల్ ఎల్. అలానే దాని డయామీటర్ స్మాల్ బి. ఎప్పుడైతే దాన్ని మనం ఎలాంగేట్ చేసామో దాని లెంగ్త్ ఇంక్రీజ్ అయింది కదా, ఆటోమేటిక్గా దాని డయామీటర్ తగ్గిపోతుంది. అంటే ఒక తీగని మనము పొడవయ్యేటట్టు సాగిస్తే దాని మందం తగ్గిపోయి సన్నబడుతుంది తీగ, అంతే కదా. ఒక రాడ్ని కనుక మనం ఇలా సాగదీస్తే ఎలాంగేట్ చేస్తే డెఫినెట్గా దాని థిక్నెస్ తగ్గిపోతుంది. అందువల్ల దాని డయామీటర్ బి ఉంది కదా, ఇంతకుముందు డయామీటర్లో కొద్దిగా డిక్రిమెంట్ వచ్చింది. ఎంత అంటే డెల్టా బి, డెల్టా స్మాల్ బి. ఈ డయామీటర్లో వచ్చినటువంటి తగ్గుదల అంటే ది డిక్రిమెంట్ ఇన్ డయామీటర్ డెల్టా బి అనేది దాని ఒరిజినల్ డయామీటర్కు ప్రపోర్షనల్గా ఉంటుంది. సో డెల్టా బి ఈజ్ ప్రపోర్షనల్ టు బి. అండ్ దాని లాంగిట్యూడినల్ స్ట్రైన్, లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్ అని మీకు తెలుసుగా, దానికి అది ప్రపోర్షనల్గా ఉంటుంది. సో డెల్టా బి అనేది అంటే దాని డయామీటర్లో వచ్చినటువంటి డిక్రిమెంట్ అది ఒరిజినల్ డయామీటర్కు ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ లాంగిట్యూడినల్ స్ట్రైన్కి కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఈ రెండు స్టెప్స్ రాశాను కదా, కలిపేస్తే డెల్టా బి ఈజ్ ప్రపోర్షనల్ టు బి ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్. సో ఇప్పుడు ఈ బిని కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తే డెల్టా బి బై బి ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా ఎల్ బై ఎల్. అండ్ డెల్టా బి బై బి ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్రపోర్షనాలిటీ సైన్ తీసేసి ఈజ్ ఈక్వల్ టు కనుక పెట్టినట్టయితే ఒక కాన్స్టెంట్ పెట్టాలి. ఆ కాన్స్టెంట్ ఎంత అంటే సిగ్మా డెల్టా ఎల్ బై ఎల్. ఇక్కడ నెగటివ్ సైన్ కూడా పెట్టాలి. నెగటివ్ సైన్ ఎందుకు పెట్టామనేది నేను చెప్తా. సో డెల్టా బి బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా డెల్టా ఎల్ బై ఎల్, వేర్ సిగ్మా ఏమంటారు అనేది చెప్తా. ఇక్కడ సిగ్మా ఉంది చూసారా, అది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దాన్ని పాయిజాన్స్ రేషియో అంటారు అనమాట. ఇక్కడ మరి నెగటివ్ సైన్ ఎందుకు పెట్టామంటే ది నెగటివ్ సైన్ ఇండికేట్స్ దట్ అన్ ఇంక్రీజ్ ఇన్ లెంగ్త్ కాజెస్ డిక్రీజ్ ఇన్ డయామీటర్ ఆఫ్ ది వైర్. ఎప్పుడైతే నువ్వు లెంగ్త్ను పెరిగేట్లుగా దాన్ని ఎలాంగేట్ చేసావో అంటే దాని లెంగ్త్ పెరిగేట్లుగా ఒక స్ట్రైన్ వచ్చింది, లాంగిట్యూడినల్ స్ట్రైన్. దానికి కరస్పాండింగ్గా దాని డయామీటర్ తగ్గిందనమాట. సో లెంగ్త్ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం మనం చేస్తే డయామీటర్ అదే డిక్రీజ్ అయిపోతుంది. అలా డయామీటర్ డిక్రీజ్ అయిపోయింది అని చెప్పటానికి మనం ఇక్కడ నెగటివ్ సైన్ పెట్టాం. సో ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రాడ్ లెంగ్త్ని కనుక మనం ఇంక్రీజ్ చేసినట్టయితే దాంట్లో లాంగిట్యూడినల్ స్ట్రైన్ అనేది వచ్చిందనమాట. ఎప్పుడైతే మనం లాంగిట్యూడినల్ స్ట్రైన్ని కలిగించామో ఆటోమేటిక్గా లేటరల్ కాంట్రాక్షన్ స్ట్రైన్ కూడా వస్తుందన్నమాట. అంటే ప్రక్కన పార్శ్వంగా
ఒక స్ట్రైన్ వచ్చింది డయామీటర్ తగ్గించేట్టుగా. సో మనం లాంగిట్యూడినల్గా ఎలాంగేషన్ స్ట్రైన్ని క్రియేట్ చేస్తే లేటరల్గా కాంట్రాక్షన్ స్ట్రైన్ అనేది వచ్చిందనమాట. అదే ఇక్కడ మనం గమనించింది. ఒక స్ట్రైన్ని మనం కలిగిస్తే ఇంకొక స్ట్రైన్ అదే వచ్చింది. సో ఇక్కడ డెల్టా పి బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ అని చెప్పాను కదా. అప్పుడు సిగ్మా ఏమవుతుంది, దీన్ని కనుక ఇలా ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే మైనస్ డెల్టా బి బై బి హోల్ బై డెల్టా ఎల్ బై ఎల్. డెల్టా బి బై బి అంటే ఏంటి, లేటరల్ కాంట్రాక్షన్ స్ట్రైన్ బై డెల్టా ఎల్ బై ఎల్ అంటే లాంగిట్యూడినల్ ఎలాంగేషన్ స్ట్రైన్. ఈ రెండు స్ట్రైన్స్కి ఉన్న రేషియో ఏదైతే ఉందో దాన్నే పాయిజాన్స్ రేషియో అంటారు. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు దీనికి డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ పాయిజాన్స్ రేషియో: ది రేషియో ఆఫ్ లేటరల్ కాంట్రాక్షన్ స్ట్రైన్ టు లాంగిట్యూడినల్ ఎలాంగేషన్ స్ట్రైన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ పాయిజాన్స్ రేషియో. ఒక బాడీలో ఒక స్ట్రైన్ని మనం కలిగిస్తే రెండో స్ట్రైన్ అనేది అదే వచ్చింది కదా. సో ఈ లేటరల్ కాంట్రాక్షన్ స్ట్రైన్కి లాంగిట్యూడినల్ ఎలాంగేషన్ స్ట్రైన్కి ఉండే రేషియో చూసారా, దాన్ని పాయిజాన్స్ రేషియో అంటారు. ది రేషియో ఆఫ్ లేటరల్ కాంట్రాక్షన్ స్ట్రైన్ టు లాంగిట్యూడినల్ ఎలాంగేషన్ స్ట్రైన్. దీని థియరిటికల్ లిమిట్స్ ఈ సిగ్మా చూసారా, పాయిజాన్స్ రేషియో, దీని థియరిటికల్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే -1 నుంచి 0.5 వరకు ఉంటాయి అన్నమాట థియరిటికల్ లిమిట్స్. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే బిహేవియర్ ఆఫ్ ఏ మెటల్ వైర్ అండర్ వ్యారియింగ్ లోడ్ లేకపోతే అండర్ ఇంక్రీజింగ్ లోడ్. అంటే ఏంటో నేను మీకు చెప్తా. ఇది ఒక రిజిడ్ సపోర్ట్ అనమాట. అంటే ఒక దృఢమైన ఆధారం, దానికి ఒక మెటల్ వైర్ని సస్పెండ్ చేసాం. అంటే వన్ ఎండ్ ఏమో దట్ ఈస్ ఫిక్స్డ్ టు ఏ రిజిడ్ సపోర్ట్ అండ్ టు ది అదర్ ఎండ్ ఆఫ్ ది మెటల్ వైర్ ఏ వేయింగ్ ప్యాన్ ఈజ్ అటాచ్డ్. అంటే ఒక చిన్న పళ్ళాన్ని ఒకదాన్ని తగిలించి దాంట్లో మనం వెయిట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అంటే వెయిట్స్ని మార్చుకోవచ్చు కూడా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ వైర్ చూసారా, ఈ వైర్కి ఒక ప్యాన్ తగిలించి దానికి కొంచెం వెయిట్ వేసాం. అంటే కొంచెం స్ట్రెస్ని కలిగించినట్టు కదా మనం. దానివల్ల ఈ వైర్ కొంచెం ఎలాంగేట్ అయింది. అంటే దాని అర్థం ఏంటి, దాంట్లో కొంచెం స్ట్రెయిన్ కలిగింది. సో మనం కొద్దిగా లిటిల్ స్ట్రెస్ని అప్లై చేస్తే దాంట్లో లిటిల్ స్ట్రెయిన్ వచ్చిందనమాట. మనం స్ట్రెస్ని ఇంక్రీజ్ చేస్తూ పోతే ఎట్లా చేస్తాం, ఈ వెయిట్ని కొద్ది కొద్దిగా పెంచుతూ పోతే స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మళ్ళీ దీంట్లో స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో when we increase the stress gradually, automatically the strain will be gradually increased. అంతే కదా. మళ్ళీ మనం స్ట్రెస్ని తగ్గిస్తూ వస్తే దీంట్లో స్ట్రెయిన్ కూడా తగ్గుతూ వస్తుంది. అలాంటప్పుడు ఈ వైర్ ఎలా బిహేవ్ చేస్తున్నది, ఈ వైర్ ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఎక్కడ తెగిపోతుంది, ఏ పాయింట్ దగ్గర తెగిపోతుంది, ఎంత స్ట్రెస్ దగ్గర తెగిపోతుంది, దీని ఎలాస్టిక్ నేచర్ ఎంతవరకు ఉంటుంది, ఎంత స్ట్రెస్ తర్వాత దీని ఎలాస్టిక్ నేచర్ పోతుంది, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఈ వైర్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. దాన్నే బిహేవియర్ ఆఫ్ ఏ మెటల్ వైర్ అండర్ ఇంక్రీజింగ్ లోడ్ అంటారు. ఓకేనా. సో ఈ వైర్ మీద స్ట్రెస్ని ఇంక్రీజ్ చేస్తే స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతున్నది, స్ట్రెస్ని డిక్రీజ్ చేస్తే స్ట్రెయిన్ కూడా డిక్రీజ్ అవుతున్నది. కాబట్టి ఆ రెండింటి మధ్య ఒక రిలేషన్ ఉందని మనకు తెలిసిపోయింది. దానికోసం ఒక గ్రాఫ్ గీద్దాం. స్ట్రెయిన్ని ఎక్స్ యాక్సిస్ మీద, స్ట్రెస్ని వై యాక్సిస్ మీద తీసుకొని ఒక గ్రాఫ్ గీద్దామన్నమాట. ఆ గ్రాఫ్ ఇలా వచ్చింది. ఓ ఏ బి సి డి ఈ పాయింట్స్ మీదుగా ఇలా వెళ్ళిందనమాట ఆ గ్రాఫ్. ఇది గ్రాఫ్ షేప్ ఈ మెటల్ వైర్కు. అన్ని మెటల్ వైర్స్ కూడా గ్రాఫ్ షేప్ ఇలానే ఉంటుందని మనం చెప్పలేమన్నమాట. ఒక్కొక్క మెటల్ వైర్కి ఈ గ్రాఫ్ షేప్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఒకటేమో ఐరన్ మెటల్, ఒకటి కాపర్ మెటల్, ఒకటి లెడ్ మెటల్. ఏ మెటల్ బిహేవియర్ ఆ మెటల్దే కదా. అన్ని మెటల్స్ ఒకే రకంగా బిహేవ్ చెయ్యవు కదా. అందువల్ల ఈ గ్రాఫ్ షేప్ కూడా ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్ చేంజెస్ ఫ్రమ్ మెటల్ టు మెటల్. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ గ్రాఫ్ని స్టడీ చేద్దాం మనం.
ఫస్ట్ హుక్స్ లా. హుక్స్ లా అంటే ఏంటి అనేది చూద్దాం. వెన్ ది ఎక్స్టెన్షన్ ఈజ్ స్మాల్, ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఓఏ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. అంటే మనం ఎక్కువ లోడ్ ఏం వేయలేదు, కొంచెం లోడే వేసాం, అందువల్ల కొంచెం స్ట్రెస్నే కలిగించాం, అందువల్ల ఈ వైర్లో కూడా స్ట్రైన్ అనేది కొంచెమే వచ్చింది, అది బేరబుల్గానే ఉంది, విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్లోనే ఉందన్నమాట. మరీ విపరీతమైన స్ట్రెస్ని మనం కలిగిస్తే అప్పుడు స్ట్రెయిన్ కూడా మరీ ఎక్కువైపోయి ఈ వైర్ తెగిపోవచ్చు. మనం అలా చేయలే, కొంచెం స్ట్రెస్నే అప్లై చేసాం, దీంట్లో స్ట్రెయిన్ కూడా కొంచెమే వచ్చిందనమాట, అది విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్లోనే ఉంది. అలాంటప్పుడు ఈ గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్, ఇలా ఓఏ అది గ్రాఫ్ షేప్. Up to the point A, the stress is directly proportional to the strain obeying Hooke's law. The point A is called proportionality limit. A ని ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటారు. అంటే అర్థమైందంటే ఓ నుంచి ఏ మధ్యలో హుక్స్ లా అనేది ఒబే అవుతుంది, అండ్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రైన్ అనమాట. నెక్స్ట్ ఎలాస్టిక్ లిమిట్. ఇఫ్ ది స్ట్రెస్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్, మనం ఈ స్ట్రెస్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటున్నాము, ఇప్పటిదాకా అయితే ఎలాస్టిక్ లిమిట్లోనే ఉంది, అంటే ప్రపోర్షనాలిటీ లిమిట్లోనే ఉందన్నమాట. అంటే హుక్స్ లాని ఒబే చేస్తున్నది, మనం ఈ స్ట్రెస్ని ఇంకాస్త ఇంక్రీజ్ చేసాం, అంటే లోడ్ పెంచాం. ది వైర్ డిజొబేస్ ది హుక్స్ లా, ఈ వైర్ అనేది హుక్స్ లాని ఒబే చేయదు అప్ టు ది పాయింట్ బి పాయింట్ వరకు, ఇంకా ఏబిల మధ్యలో హుక్స్ లా అయితే ఒబే కాదు. బట్ ది ఎలాస్టిక్ నేచర్ ఆఫ్ ది వైర్ విల్ ఎగ్జిస్ట్, వైర్కు మాత్రం ఎలాస్టిక్ నేచర్ అయితే ఉంటుంది. అంటే మనం లోడ్ని తీసేసామనుకో, అది మరలా దాని ఒరిజినల్ కండిషన్స్ని రీగెయిన్ చేసుకుంటుంది అనమాట. అంటే ఎలాస్టిక్ నేచర్ అయితే ఉంది, కానీ ఏబీల మధ్యలో హుక్స్ లానైతే అది ఒబే చేయట్లేదు. ఇఫ్ ది వైర్ ఈజ్ అన్లోడెడ్, ఒకవేళ కనుక ఈ లోడ్ని తీసేసామనుకో, ఇట్ రీట్రేసెస్ అలాంగ్ బిఏఓ, అది మరలా యథాస్థితికి ఈ బిఏఓ మార్గంలో వెళ్ళిపోతుంది. అంటే దాని లెంగ్త్ ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది, థిక్నెస్ కూడా అలానే ఉంటుంది అనమాట మనం రీలోడ్ చేస్తే. హెన్స్ ది పాయింట్ బి కాల్డ్ ఎలాస్టిక్ లిమిట్. ఈ బి అనే పాయింట్ని ఎలాస్టిక్ లిమిట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సబ్హెడింగ్ పర్మనెంట్ సెట్. ఇఫ్ ది స్ట్రెస్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్, మనం ఏం చేసామంటే ఇక్కడ లోడ్ని ఇంకాస్త పెంచాం, అంటే ఎలాస్టిక్ లిమిట్ కంటే కూడా ఇంకా ఎక్కువ లోడ్ని పెంచామన్నమాట. అప్పుడు స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, బియాండ్ పాయింట్ బి కాల్డ్ ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ కంటే కూడా ఇంకా మనం స్ట్రెస్ని పెంచేసాం. ఈల్డింగ్ స్టార్ట్స్, అప్పుడు ఈ వైర్లో క్రమంగా ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈల్డింగ్ అంటే ఈ వైర్ నెమ్మదిగా సన్నబట్టం అనేది స్టార్ట్ అవుతుంది. ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఈల్డింగ్ ఈజ్ కాల్డ్ ఈల్డ్ పాయింట్ బి. ఎట్ దిస్ పాయింట్ ది వైర్ బిహేవ్స్ యాజ్ ఎ ఫ్లూయిడ్ అండ్ ది డయామీటర్ ఆఫ్ ది వైర్ డిక్రీజెస్ గ్రాడ్యువలీ. ఆ టైంలో ఈ వైర్ డయామీటర్ స్లోగా డిక్రీజ్ అవుతుందన్నమాట. అంటే అది ఒక ఫ్లూయిడ్ లాగా, ఒక బబుల్ గమ్ లాగా సాగటం మొదలు పెడుతుంది. ఏది? ఈ వైర్. ఇంతకు ముందు వరకు అది సాలిడ్ కదా, చాలా స్ట్రాంగ్గా ఉన్న వైర్ కదా, ఇప్పుడు అది బబుల్ గమ్ లాగా స్లోగా సాగటం అనేది జరుగుతుంది, ఎలాంగేట్ అవుతూ ఉంటుంది అనమాట, ఫ్లూయిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇట్ ఈస్ షోన్ బై ది కర్వ్. ఇక్కడ బి నుంచి సి వరకు ఈల్డింగ్ అనేది జరుగుతున్నది అనమాట. ది వైర్ డిజబోయస్ హుక్స్ లా, హుక్స్ లాని ఒబే చేయదు, స్ట్రెస్ అనేది స్ట్రైన్కు ప్రపోర్షనల్ కాదు. ఇఫ్ ది స్ట్రెస్ ఎట్ సి ఈజ్ డిక్రీజ్డ్, మనం స్ట్రెస్ని తగ్గించేసామనుకో, అంటే ఈ లోడ్ని తీసేసామనుకో, ది రిజల్ట్స్ షో ఏ డాటెడ్ లైన్ సిపి అండ్ నాట్ ది కర్వ్ సిబిఏఓ. అంటే మనం లోడ్ని తీసేసాం కదా, అప్పుడు మరలా ఈ వైరు సి నుంచి బికి, బి నుంచి ఏకు, ఏ నుంచి ఓకు యథాస్థితికి ఒరిజినల్ కండిషన్స్లోకి రాదది. ఆ వైర్ కాస్త లోడ్ తీసేసినా కూడా అది పర్మనెంట్గా సాగిపోయి ఎక్కడో ఒక చోట సన్నబడిపోయి ఉంటుంది అన్నమాట. దాంట్లో పర్మనెంట్ చేంజెస్ అనేవి వచ్చేసినాయి, ఎందుకంటే దాని ఎలాస్టిక్ నేచర్ పోయింది కాబట్టి దానికి పర్మనెంట్ చేంజెస్ వచ్చేసినాయి. అందువల్ల అది సిబిఏఓ పాత్లో వెనక్కి వెళ్లకుండా సి నుంచి ఒక డాటెడ్ లైన్ ఇలా డ్రా చేస్తే సి నుంచి ఈ సిపి పాత్లో వెనక్కి వెళ్ళిపోయింది.
That means the length of the wire is permanently increased by OP. అంటే దాని లెంగ్త్ పర్మనెంట్గా ఇంక్రీజ్ అయిపోయిందనమాట. ఆ ఇంక్రిమెంట్ ఎంత అంటే ఓపి. ఆ వైర్లో ఎంత సాగుదల వచ్చేసింది, ఎంత ఎక్స్టెన్షన్ వచ్చేసింది అంటే ఓపి అని చెప్పాలి. దిస్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ పర్మనెంట్ సెట్. దీన్నే మనం పర్మనెంట్ సెట్ అంటాం. అంటే ఏదైతే ఎక్స్టెన్షన్ అట్లానే ఉండిపోయిందో అదే పర్మనెంట్ సెట్. నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్ బియాండ్ సి కంటే కూడా ఇంకా లోడ్ని కొంచెం పెంచామనుకో మనం, బియాండ్ ది పాయింట్ సి ఇన్ ది కర్వ్ ది స్ట్రైన్ ఎనార్మస్లీ ఇంక్రీజెస్. దీంట్లో స్ట్రైన్ అనేది ఎనార్మస్గా పెరిగిపోయి ఇంకా మనం ఏ లోడు తగిలించకపోయినా, ఏ లోడ్ని సస్పెండ్ చేయకపోయినా కూడా ఆ వైర్ దానంతటదే సన్నబడి సాగిపోతూ ఉంటుందన్నమాట. దెన్ ది డయామీటర్ ఆఫ్ ది వైర్ డిక్రీజెస్ అండ్ ఫైనలీ బ్రేక్స్. ఎక్కడో ఒక చోట ఈ వైర్ అనేది ఫైనల్గా బ్రేక్ అయిపోతుంది. దిస్ పాయింట్ డి ఆన్ ది కర్వ్ ఈజ్ కాల్డ్ బ్రేకింగ్ పాయింట్. ఇదే బ్రేకింగ్ పాయింట్ అంటే. ది స్ట్రెస్ రిక్వైర్డ్ ఫర్ ది బ్రేకింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ బ్రేకింగ్ స్ట్రెస్. ఏ స్ట్రెస్ దగ్గర అయితే బ్రేకింగ్ జరుగుతుందో దాన్నే బ్రేకింగ్ స్ట్రెస్ అంటారు. అంటే ఇక్కడ కదా బ్రేకింగ్ పాయింట్ ఉన్నది డీకి ఎదురుగా ఇక్కడ కనుక చూసుకుంటే ఇదే బ్రేకింగ్ స్ట్రెస్. అంటే ఈ స్ట్రెస్ దగ్గర ఆ వైర్ బ్రేక్ అయిపోయింది. సో దిస్ ఈజ్ బ్రేకింగ్ స్ట్రెస్. బిహేవియర్ ఆఫ్ మెటల్స్. ఏ వైరు ఒక్కొక్క వైర్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది కదా. బిహేవియర్ ఆఫ్ మెటల్స్ ఏంటో చూద్దాం. ది గ్రాఫ్ ఫ్రమ్ ఓ టు బి ఇండికేట్స్ ది ఎలాస్టిక్ నేచర్ ఆఫ్ ది వైర్. ఓ నుంచి బి వరకు దానికి ఎలాస్టిక్ నేచర్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు కూడా ఎలాస్టిక్ నేచర్ని అది ఇండికేట్ చేస్తుంది. ది గ్రాఫ్ ఫ్రమ్ బి టు డి ఇండికేట్స్ ది సాఫ్ట్నెస్ ఆఫ్ ది వైర్. బి నుంచి డి వరకు అది సాఫ్ట్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఇఫ్ ది లెంగ్త్ ఆఫ్ ది కర్వ్ బిట్వీన్ ది పాయింట్స్ బి అండ్ డి ఈజ్ లార్జ్. బి నుంచి డి వరకు లెంగ్త్ కనుక చాలా ఎక్కువ కనుకుంటే దట్ మెటల్ కెన్ బి యూజ్డ్ టు ప్రిపేర్ థిన్ వైర్స్ యాజ్ ఇట్ ఎలాంగేట్స్. బి నుంచి డి వరకు బాగా లెంగ్త్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? అది తొందరగా బ్రేక్ కాదు, ఈ ఎలాస్టిక్ లిమిట్ దాటిన చాలాసేపటి తర్వాత కానీ బ్రేక్ కాదని అర్థం కదా. అలాంటి బ్రేక్ కాని వైర్స్ని దేనికోసము యూజ్ చేస్తారంటే టు ప్రిపేర్ థిన్ వైర్స్. కాబట్టి మెత్తటి తీగలు తయారు చేస్తారనమాట. అవి త్వరగా ఇరిగిపోవు. ఎప్పుడంటే బి నుంచి డి వరకు లెంగ్త్ చాలా ఎక్కువ ఉంటే థిన్ వైర్స్ కాల్డ్. అలాంటి వాటిని డక్టైల్ మెటల్స్ అంటారు. సో డక్టైల్ మెటల్స్ అంటే ఏంటి? బి నుంచి డి వరకు లెంగ్త్ ఎక్కువగా ఉండి త్వరగా బ్రేక్ కానటువంటి వైర్స్ మెటల్స్ని డక్టైల్ మెటల్స్ అంటారు. వాటితోటి థిన్ వైర్స్ని తయారు చేస్తారు. ఇఫ్ ది వైర్ బ్రేక్స్ బియాండ్ ది ఎలాస్టిక్ లిమిట్ బి తర్వాత డి ఎక్కువ దూరం లేకుండా దగ్గరలో ఉండి వెంబడే విరిగిపోతున్నది అనుకో, దట్ మెటల్ వైర్ కెనాట్ బి యూజ్డ్ టు ప్రిపేర్ థిన్ వైర్స్. సచ్ మెటల్స్ ఆర్ కాల్డ్ బ్రిటల్ మెటల్స్. వాటితోటి మనము మెత్తని తీగలను తయారు చేయలేమన్నమాట. అలాంటి వాటిల్ని బ్రిటల్ మెటల్స్ అంటారు. అర్థమవుతుంది? పెళుసు లోహాలు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఎలాస్టిక్ ఫ్యాటిగ్. స్థితిస్థాపక బడలిక. ఏంటి స్థితిస్థాపక? మనకు బడలిక రావటం అనేది మనకు తెలుసు. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే రిపీటెడ్గా రోజు కొంచెం స్ట్రైన్కు లోన్ అవుతున్నాం అనుకో, మనం డ్యూటీకి రోజు వెళ్ళొస్తున్నాం, మనకు బాగా స్ట్రైన్ ఎక్కువైపోతున్నది. అందువల్ల మనకు సండే హాలిడే ఇస్తారు. సండే మనం రెస్ట్ తీసుకున్నాం అనుకో, మళ్ళీ మనం రీగెయిన్ అవుతాం. రీగెయిన్ అయ్యి మండే నుంచి మళ్ళీ మనం డ్యూటీకి వెళ్ళటానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూస్గా వితౌట్ సండే మనం స్ట్రైన్ చేస్తే మనకు కూడా ఫ్యాటిగ్ అనేది వచ్చేస్తుంది, బడలిక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలానే మెటల్ వైర్ కూడా వస్తుంది. ఎలాస్టిక్ ఫ్యాటిగ్ అంటే ఏంటో చూద్దాం. When a body is subjected to a continuous elastic strain within its elastic limit, it appears to have lost temporarily its elastic property to some extent and becomes weak. Without knowing its state, when it is subjected to more stress, it undergoes cracks and then breaks. It occurs even at a stress less than its breaking stress. Example, when a metal wire is bent, it cannot be broken, but when it is bent a number of times at the same point, it cracks and finally breaks. Thus a body which undergoes stress a number of times becomes weak. It is called elastic fatigue.
అంటే ఇప్పుడు ఇది ఒక మెటల్ వైర్ ఉంది, మనం ఈ పాయింట్ దగ్గర లేదా ఇదిగో ఈ పాయింట్ దగ్గర దాన్ని బెండ్ చేసాం. ఏ పాయింట్ అనేది నేను ఇక్కడ రౌండ్ చేసి చూపిస్తాను మీకు. ఈ పాయింట్ దగ్గర మనం రిపీటెడ్గా అంటే ఒక్కసారి ఫస్ట్ బెండ్ చేసాం. ఎంతంటే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ లోపలే మనం స్ట్రెస్ని అప్లై చేసాం. మరీ ఎక్కువ స్ట్రెస్ని అప్లై చేయకుండా విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ లోపలే స్ట్రెస్ని అప్లై చేసి దీన్ని బెండ్ చేస్తే బెండ్ అవుతుంది. మరలా మామూలు స్టేజ్కి తీసుకొని రాగలం కూడా మళ్ళీ దాన్ని, నో ప్రాబ్లం. మనం ఏం చేసామంటే దీన్ని కంటిన్యూస్గా ఇదే పాయింట్ దగ్గర బెండ్ చేయటం మొదలు పెట్టామనుకో, అంటే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ లోపలే ఉంది స్ట్రెస్, మరీ ఎక్కువ స్ట్రెస్ ఏమి అప్లై చేయట్లా, కానీ రిపీటెడ్గా ఇక్కడే బెండ్ చేస్తూ ఉంటే కొంచెం సేపటి తర్వాత ఇక్కడ బాగా వేడెక్కిపోతుంది అనమాట. అక్కడ ఎలాస్టిక్ నేచర్ పోతుంది దానికి, అంటే ఎలాస్టిక్ ఫ్యాటిగ్ వచ్చేసింది. దాని కండిషన్స్ని మనం గమనించకుండా దాని కండిషన్ని మరలా అలానే బెండ్ చేస్తున్నాం అనుకో, డెఫినెట్గా అక్కడ అది ఇరిగిపోతుంది అనమాట. అంటే దీన్నే ఎలాస్టిక్ ఫ్యాటిగ్ అంటారు. అంటే మనం విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ లోపలే కంటిన్యూస్గా రిపీటెడ్గా స్ట్రెస్కి కనుక ఒక బాడీని గురి చేస్తే అప్పుడు ఆ బాడీలో ఎలాస్టిక్ నేచర్ అనేది పోతుంది టెంపరవరీగా. ఆ కండిషన్ని మనం గమనించకుండా మరలా దాన్ని స్ట్రెస్ చేస్తూ ఉన్నట్టయితే అక్కడ అది బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇదే ఎలాస్టిక్ ఫ్యాటిగ్ అంటే. దానికి కొంచెం రెస్ట్ ఇచ్చామనుకో మధ్యలో, అది మరలా దాని ఒరిజినల్ కండిషన్ని రీగెయిన్ అవుతుంది. మనం కూడా ఒక వైర్ని తుంచాలనుకో ఏం చేస్తాం, ఒక దగ్గర చేయబెట్టి ఆ వైర్ని ఒకవైపుకు రెండో వైపుకు అక్కడే మరలా రిపీటెడ్గా ఉంచుతూ ఉంటే అప్పుడు దానికి ఎలాస్టిక్ ఫ్యాటిగ్ వచ్చి అక్కడ తెగిపోతుంది. అంతేగాని ఒక్కసారి లాగి చూడు అస్సలు తెగదు, అది ఎంత కష్టం, చాలా కష్టం. కానీ రిపీటెడ్గా దాన్ని ఒకే పాయింట్ దగ్గర బెండ్ చేస్తుంటే డెఫినెట్గా అది తెగిపోతుంది అనమాట. ఈ నేచరే ఎలాస్టిక్ ఫ్యాటిగ్. సో ఎలాస్టిక్ ఫ్యాటిగ్ అంటే ఏంటి? ది స్టేట్ ఆఫ్ టెంపరవరీ లాస్ ఆఫ్ ఎలాస్టిక్ నేచర్ ఆఫ్ ఎ బాడీ. అంటే టెంపరవరీగా ఒక బాడీలో ఎలాస్టిక్ నేచర్ అనేది పోయింది డ్యూ టు కంటిన్యూస్ స్ట్రెయిన్. అదే పాయింట్ దగ్గర నువ్వు కంటిన్యూస్గా ఆ బాడీలో స్ట్రెయిన్ని కలిగించావు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ ఫ్యాటిగ్. ఇఫ్ ది మెటీరియల్ ఈజ్ గివన్ సమ్ రెస్ట్, ఒకవేళ కనుక నువ్వు కొంచెం రెస్ట్ ఇచ్చావనుకో, కెప్ట్ ఇన్ అన్స్ట్రైన్డ్ స్టేట్, దాంట్లో ఎటువంటి స్ట్రైన్ని కలిగించకుండా కొంత రెస్ట్ ఇచ్చావనుకో ఫర్ సమ్ టైమ్, ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ ఎలాస్టిక్ నేచర్. మరలా అది ఎలాస్టిక్ నేచర్ని పొందుతుందన్నమాట. రెస్ట్ ఇవ్వకుండా కనుక దాన్ని స్ట్రైన్కు లోన్ చేస్తే ఆ స్ట్రైన్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్లో ఉన్నప్పటికీ కూడా దానికి టెంపరవరీగా ఎలాస్టిక్ నేచర్ పోయి అది పర్మనెంట్గా బ్రేక్ అయిపోయి అందులో క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా జరగటమే ఎలాస్టిక్ ఫ్యాటిగ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే బిహేవియర్ ఆఫ్ ఏ మెటల్ వైర్ అండర్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ లోడ్. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కదా, అది నేర్చుకున్నాం. ఇక్కడ బి నుంచి డి వరకు లెంగ్త్ ఎక్కువ ఉంటే దాన్ని డక్టైల్ మెటల్ అని, లెంగ్త్ తక్కువ ఉంటే బ్రిటల్ మెటల్ అని తెలుసుకున్నాం మనం. ఓ నుంచి ఏ వరకు ప్రపోర్షనాలిటీ లిమిట్, ఏ నుంచి అంటే బి వరకు, ఓ నుంచి బి వరకు ఎలాస్టిక్ లిమిట్, సి ఏమో పర్మనెంట్ సెట్, డి ఏమో బ్రేకింగ్ పాయింట్. ఇలా నేర్చుకున్నాం మనం. నెక్స్ట్ దానికి ముందు మీకు నేనేం చెప్పాను, యంగ్స్ మాడ్యులస్ అవన్నీ పోయిన క్లాస్లో చెప్పాను. పాయిజాన్స్ రేషియో కూడా చెప్పాను మీకు. పాయిజాన్స్ రేషియో అంటే ఏంటి? పాయిజాన్స్ రేషియోకు యూనిట్స్ ఉండవు, ఎందుకంటే ఇది రేషియో కదా. సో పాయిజాన్స్ రేషియోకు యూనిట్స్ ఉండవు. దీని థియరిటికల్ లిమిట్స్ -1 to 0.5. ఓకేనా? రైట్, మిగిలింది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.